At offer we can give ₹199 up to 31st January on the eve of Republic Day. Sri Pavitra Avenue, Kakinada. నమస్తే, నేను విజయ్. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇకపై జగన్ 2.0ని చూస్తారు, సరికొత్త జగన్ని చూడబోతున్నారు. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే జగన్ను చూస్తారు. ఇక వైసీపీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది. ఇక నూతన ఉత్తేజంతో ఉరుకులేస్తుంది. ఇలాంటి కామెంట్స్ని జగన్మోహన్ రెడ్డి చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు విశ్లేషణ చేయడానికి అనలిస్ట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు నిర్మాత ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో మీ జిల్లాకు సంబంధించిన నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎంపీగా పోటీ చేసిన రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. అప్పటి నుంచి పార్టీలో ఒకటే చర్చ. పార్టీలో ఉండే లీడర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, రాజ్యసభ సభ్యులందరూ ఖాళీ అయిపోతున్నారు, వీళ్ళంతా బీజేపీలోకి దూకేస్తారు. సో ఇక వైసీపీ అంతా ఖాళీ. అందుకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళే వాళ్ళని వెళ్ళని, ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ 2.0 జగన్గా ఇక చూస్తారు అంటూ ఆయన కామెంట్స్ చేశారనుకోవచ్చా? యాక్చువల్గా జగన్ నెల్లూరు వాళ్ళు అంటే భయపడతాను. ఎందుకంటే పార్టీలో నుంచి మొట్టమొదటి వెళ్ళింది కూడా నెల్లూరు వాళ్ళే. కోటంరెడ్డి సీతారెడ్డి అయితే ఏమి, అదే ఆనవ రామనారాయణ రెడ్డి అయితే ఏమి, ఇతరత్ర మాగుంట అయితే ఏమి, ఎవరైనా కూడా నెల్లూరు వాళ్ళే తిరుగుబాటు చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అలా చెప్తే నెల్లూరు నుంచే మొదలైంది. అందుకే నెల్లూరు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు 10 స్థానాలు మొత్తం టీడీపీ గెలిచింది. అదే అందుకోసం ఏంటంటే విద్యార్థులందరూ వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ ఏదో ఇప్పుడు ప్రచారణ అంటే అట్లా జనరల్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఈ బిఫోర్ ఎలక్షను ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా జనాలను కూర్చోబెట్టి మాట్లాడి ఇదే విధంగా కార్యకర్తలతో సమన్వయం అది ఇది చేసుంటే మొన్న ఏదన్నా ప్రతిపక్ష హోదా అన్న దక్కుండేది ఏమో. ఇప్పుడు ఈ పరిస్థితి లేకుండా ఈరోజు ఇప్పటి నుంచి నేను 2.0గా పనిచేస్తాను, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నా అంటే ఇల్లు కాలిపోయిన తర్వాత అదేదో చెప్తారు కదా స్వామి, ఆ రకంగా ఉందే. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఆంధ్రాలో వచ్చి కుల రాజకీయాలు ఎక్కువ, క్యాస్ట్ పాలిటిక్స్లో సేమ్ తన వర్గానికి చెందిన వాళ్ళని కూడా సాటిస్ఫై చేయలేక ఏదో అని చెప్పి 7 మంది ఉప ముఖ్యమంత్రులని అదని ఇదని అన్ని క్యాస్టులకి ప్రాతినిధ్యం ఇచ్చి అది చేసి ఇది చేసి ఈరోజు 39% ఓట్లు అయితే సాధించాడు. ఏది స్కీములు వీటి ద్వారా సాధించాడే కానీ ఫలితం అనేది శూన్యమైపోయింది కదా. కాబట్టి ఏంటంటే ఆయన చేయాల్సింది చాలా ఉంది. ఆయన ఏం చేయాలంటే కొత్తగా మొదలు పెట్టాలి పార్టీని. ఏంటంటే ఇంతకుముందున్న వ్యక్తులందరూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయే వాళ్ళ గురించి పట్టించుకోకుండా కొత్త యువరక్తంతో కొత్త వాళ్ళతో ఒక్కొక్క జిల్లాకి ఆయనే వెళ్ళి ఊరకనే ఏదో పాదయాత్ర చేసేసి వాళ్ళని ఆ ముద్దులు పెట్టుకునే వాళ్ళు ఎట్టైనా ఓట్లు వేస్తారంటే వాళ్ళే కదా వేసేది. ఇప్పుడు 39% అంటే వాళ్ళే కదా జగనన్న అనుకొని వాళ్ళే కదా మొన్న వేసింది ఎలక్షన్లో. వాళ్ళని ఆచరణలో పెట్టుకోకుండా ఒక వర్గాన్ని, బలమైన వర్గాన్ని ఎవరైతే మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి సోనియా గాంధీని ఎదిరించినప్పటి నుంచి తనకు దండగా ఉండి ఒక జెండాలు కట్టిన రెడ్డి కులస్తుల్ని ఈరోజు దూరం అయిపోవడమే. రెడ్డి కులస్తులు సరిగా లేని కారణంగా సమీప బంధువు మంత్రి పదవికి రాజీనామా చేసిన ఒంగోలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అందుకే వెళ్ళిపోయారు అనుకోవచ్చు పార్టీని వీడి. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి రాజశేఖర రెడ్డి గారు చాలా స్థానం ఇచ్చి తనని ఏంటంటే మొట్టమొదటిసారి ఆయనే మినిస్టర్ చేశాడు. ఎమ్మెల్యే కూడా ఆయనే చేశాడు. 1999లో ఫస్ట్ ఎమ్మెల్యే అతను. అప్పటి నుంచి వాళ్ళ కుటుంబానికి అండదండలుగా ఉన్నాడు. మధ్యలో ఏమొచ్చిందో ఏందో ఎందుకు ఫీల్ అయ్యాడు అనే దానికి ఒక కారణం ఉంది. కేవలం ఏంటంటే బొత్స సత్యనారాయణ అదేవిధంగా రామచంద్రారెడ్డి ముగ్గురిని మళ్ళా మంత్రివర్గంలో కొనసాగించిన దానికి అది నచ్చక, అంటే యాజ్ పర్ కండిషన్ ప్రకారం ఏంటంటే 2.5 yearsకి మారుస్తానని చెప్పి జగన్ ఆ రోజు చెప్పినప్పుడు వీళ్ళని ఎందుకు మార్చలేదు అంటే మేము అసమర్థులమా? ఇతని వాదం ఏంటంటే మొట్టమొదటి నుంచి ఇతని వాదం ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేయలే. వాళ్ళు ఏం చేశారు, ఈ కరోనా వచ్చేసింది మధ్యలో. ఈ కరోనా వచ్చినప్పుడు మంత్రులకి ఏముంది పని, మంత్రులకి ఏముంటుంది పని, 1 సంవత్సరం రోజుల వరకు పని చేసేదే లేదన్నమాట. అంటే ఆ పవర్ని ఎంజాయ్ చేయలేదు. ఆ పవర్ని ఆ సంవత్సరం రోజులు 1.5 సంవత్సరం ఎంజాయ్ చేయలేదు. ఎంజాయ్ చేయలే.
కాకపోతే ఏంటంటే అందరినీ మారుస్తానని నువ్వు చెప్పి ఈరోజు ఆ ముగ్గురు వరకే ఎందుకు తీసుకున్నావు అంటే మేము అసమర్థులమా అంటే నేను అసమర్థుడినా అంటే ఇతని దగ్గర చాలా శాఖలు ఉన్నాయి అటవిక శాఖ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా అతని దగ్గరే ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నాడు అతను బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తనకు తెలియకుండానే తన శాఖకు సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా జగన్ ఆఫీస్ నుంచి పోయినాయి అని చెప్తున్నాడు ఆ రోజు మంత్రిగా ఉండగా చెప్పలే ఇక్కడ అప్పుడు ఆ రోజే చెప్పుంటే బాగుండేదేమో ఇప్పుడు చెప్పిన దానివల్ల ఏంటంటే బయటకు వచ్చాడు కాబట్టి ఆ రకంగా చెప్తున్నాడు అనే వాదం కూడా ఒకటి ఉంది ఇవన్నీ మనం ఆలోచిస్తే రాష్ట్రం అంతా ఎవరికో కొంతమందిని అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఏ రాజకీయ నాయకుడు వల్ల కాదు ఎవరి వల్ల కాదు చంద్రబాబు నాయుడు మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ నుంచి అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం దూరం అవుతుంది వైసీపీకి అని ఒక మాట అన్నారు ఎందుకన్నారు ఆ మాట దాని కారణాలను చెప్తారా ఇప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గం దూరమైన కారణంగానే జగన్ 11 సీట్లతో పరిమితం అయ్యాడని 100% చెప్పచ్చు ఎవరెవరు దూరం అయ్యారు ఎవరెవరు ఇండైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త దూరం అయ్యాడు లీడర్లదేముంది నిలబడి ఉండొచ్చు లీడర్లు ఓటర్ని తీసుకొచ్చి పోలింగ్ బూత్లో ఓటేపించే వాళ్ళు రెడ్లు కరువైపోయారు కదా మీ ఇష్టం పోరా ఎవరికి వేసుకుంటారు వేసుకోపోండి అనేసారు ఊర్లలో గ్రామాల్లో జరిగింది అదే మీ ఇష్టం ఎవరు వేసుకుంటారు వేసుకోండి అని చెప్పి అంతకు ముందు వచ్చి మీరు ఖచ్చితంగా వేయాలని చెప్పి వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా మెయింటైన్ చేసుకుంటా జగన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఒక కళతో ఉన్నారు ఈరోజు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటున్నారు రెడ్డి కులస్తులు ఎప్పుడు కూడా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యవహారాలే చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా సహాయం చేయదు డబ్బులు ఉన్న వాళ్ళకే ఏ పనులైనా జరుగుతాయా కానీ రెడ్లలో డబ్బులు లేని వాళ్ళకి ఏం పనులు జరగవు నిజంగా మీరు చెప్పండి నెల్లూరు పెద్దారెడ్డిగా మీరు కూడా నెల్లూరుకు సంబంధించిన అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మీరు కూడా వ్యాపారవేత్త మీరు కూడా సినిమాలు తీశారు నిర్మాత సో నిజంగా వ్యాపారం చేసే రెడ్లందరూ కూడా జగన్ వల్ల నష్టపోయారా 100% నష్టపోయారు మీరు కావాలంటే దీని సర్వే తీసుకోండి కావాలంటే విలేజెస్కి పోయి చెప్పించుకోండి ఎట్లా నష్టపోయారంటే మన ప్రభుత్వం వచ్చేసింది మన అన్ని రకాలుగా ఆదుకుంటుంది అనే ఒక పరిస్థితిలో ఉన్న యువత కానీ అందరూ కూడా ఏ రకంగా కూడా లబ్ధి పొందాల ఏ రకంగా లబ్ధి పొందాలి కదా కార్యకర్త అంటే ఏంటి కార్యకర్త అంటే ఊరికనే పుట్టుకొని వస్తాడు వాళ్ళ పనులు వాళ్ళు మానుకొని నీ కోసం జెండా ఎత్తుకొని జై జగన్ అని అరవాలా రోడ్డు మీదకి వచ్చి 100 మంది తగువ పెట్టుకోవాలంటే అదేమైనా సులభమైన పని అనుకుంటున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా జై రేవంత్ రెడ్డి అంటే ఏమైనా ఉంటుందా ఏదైనా జై చంద్రబాబు నాయుడు అంటే ఏమైనా ఉంటుందా జై ఏమైనా ఉంటుందా ఆ కార్యకర్త 10 మందిని ప్రభావితం చేసే వ్యక్తి ఈ 10 మందిని ప్రభావితం చేసే వ్యక్తిని మనం అండర్స్టాండింగ్లో పెట్టుకొని మనం వాడికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి వాడి యొక్క ఎంకరేజ్మెంట్కి కృషి చేయకపోతే రాజకీయ పార్టీలు ఎలా మనుగడ సాగిస్తాయి అంటే ఆర్థిక మూలాలన్నీ దెబ్బతిన్నాయంటారా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు 100% రెడ్లు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి రాజకీయ పార్టీ రన్ చేశాడండి రోజు జనం అతని వెనకాల తిరిగారండి ఓదార్పు యాత్రలు వాటిలో అదంతా పెట్టుబడే కదా అతని వెనకాల రోజుకి 500 మంది తిరగాలన్నమాట కడప నుంచి ఒక 500 మంది ఉండేవాళ్ళు ఎత్తైనా ఆ 500 మంది ఈ జనంతో మిక్స్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మన నెల్లూరులో ఒక సెంటర్కి వచ్చాడు అనుకో ఆ సెంటర్లో వాళ్ళందరూ బండ్లలో నుంచి దిగేసి అక్కడ ఉండేవాళ్ళు అట్లా వీళ్ళందరినీ కంటిన్యూగా ఒక చైన్ లాగా రన్ చేసుకుంటూ వస్తున్నాడంటే ఒక క్యాపిటల్ పెట్టినట్టే కదా ఒక ఇన్వెస్ట్మెంటే కదా రోజుకి ఎంత అవుతుంది ఖర్చు అనుకుంటున్నారు ఏదైనా నైట్ స్టే చేసేదానికి వెహికల్ అయితేమి అదేవిధంగా నడిచేదానికి అయితేమి వీళ్ళందరికి భోజనాలు అయితేమి ఇవన్నీ అయితే రోజుకు ఎట్లయినా ఓకే ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా అది వైసీపీ అయినా అంటే ఎందుకు ఖర్చు పెడతారు ఎవరైనా ఖర్చు పెడతారు అక్కడ ఉండే గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఖర్చు పెడతారు ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కాంట్రాక్ట్ వర్క్లో లేకపోతే ఏదైనా వ్యాపారానికి సంబంధించిన కొన్ని అనుమతులు ఇలా తీసుకుంటూ ఉంటారు ఇది జనరల్గా జరిగే ప్రొసీజరే కానీ ఇక్కడ ప్రత్యేకంగా రెడ్లే ఎందుకు నష్టపోయారంటారు లబ్ధి పొందిన వాళ్ళు అందరూ పెద్ద రెడ్లే పొందారు డబ్బున్నోడు ఇంకా ధనవంతుడు అయ్యాడే కానీ అటు మిడిల్ క్లాస్ లో ఉన్నోడు ఎవరు కూడా డబ్బు సంపాదించారు జగన్ ప్రభుత్వంలో ఆ మిడిల్ క్లాస్ ఓటర్ యొక్క ప్రభంజనమే జగన్ ఓటమికి ప్రధాన కారణం ఆ మిడిల్ క్లాస్ ఓటర్లలో రెడ్లు అత్యధికమైన రెడ్లు వ్యతిరేకంగా ఉన్నారు పని చేయకపోయినా ముందుకొచ్చి జగన్ ఓటేయిద్దని చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఓట్లు అనేవి వాళ్ళు వేస్తున్న దానికి ప్రధానమైన కారణం రెడ్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రాయలసీమ జిల్లాల్లోనే రాలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి
కడపలో, నెల్లూరులో, కడప, నెల్లూరు అయితే ఇతరత్ర అన్ని ఓన్లీ రెడ్లు ఎక్కువ ఉన్న ఎర్రగొండపాలెంలో వచ్చింది. అది ఎవరు నిలబడినా వస్తుంది. ఇది ఎర్రగొండపాలెము, అదేవిధంగా దర్శిలో ఆ శివ అనే అతను శివప్రసాద్ రెడ్డి అని అతను శాసనసభ్యుడిగా గెలిచాడంటే అక్కడ రెడ్లు లేకపోయినా అతనికి ఉన్న మంచితనం వాళ్ళు గెలిచారు. పొంగనూరులో ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు కదా, మరి అక్కడ తమ్మలపల్లిలో వాళ్ళ సోదరుడు గెలిచాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ దగ్గర వచ్చి కాంట్రాక్టులు కాబట్టి వాళ్ళు సబ్ కాంట్రాక్టులు అవి ఇచ్చి అట్లా ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తారు. అలాగా ప్రతి జిల్లాలో ఉన్న స్థానికంగా బిర్రు బలం ఉన్న వాళ్ళు మాత్రమే గెలిచారంటారు. పార్టీ గాలి మీద, పార్టీ జెండా మీద ఆ ప్రభావంతో గెలిచిన సంఖ్య చాలా తక్కువ అంటారు 11 మందిలో. పార్టీ ఇప్పుడు 11 సీట్లలో వాళ్ళు కూడా గెలిచింది పెద్ద మెజార్టీలు కూడా లేవు. మెజార్టీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభావితం ఎంత చేశాడు, ఈ జనాల మీద ఎంత చేశాడు అనే దానికంటే కూడా మనం చేయాల్సింది ఏంటంటే జగన్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. గ్రామస్థాయి నుంచి పార్టీని విలేజ్ సచివాలయాలను పెట్టేసావు. నువ్వు పెట్టేసి కార్యకర్త పని చేయకుండా చేసేస్తే కార్యకర్త ఏంది, కార్యకర్తకు పని లేదు, నేరుగా వెళ్తున్నారు అనమాట. వాలంటీర్లు చేసేసుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ ఓటేపిచ్చాడా? ఓటేపీలేదు కదా. ఓటేపిచ్చేవాడిని నువ్వు తొక్కేసావు కదా. ఓటేపిచ్చి మా జగన్ అనేవాడిని నువ్వు తొక్కేసావు. డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ వల్ల సగం ఫెయిల్ అయిపోయింది. మన విలేజెస్లో జరిగే ప్రతి సంఘటన, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా జరిగే ప్రతి సంఘటనని మనం తీసుకోవాల్సిన వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా జరిగిందనమాట. మొన్న జరిగిన ఎలక్షను అతనికి ఒక గుణపాఠం అని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊరికినే మనం ఏదో తిరిగి వీళ్ళకి తాయిలాలు ఇచ్చినంత మాత్రాన జరగదు. పోల్ మేనేజ్మెంట్ అనేది పనిచేయాలా. పోల్ మేనేజ్మెంట్ అనేది లేనప్పుడు నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాలేవు. పోల్ మేనేజ్మెంట్ మెయిన్. అదే తెలుగుదేశానికి ఉన్న హస్తం. తెలుగుదేశానికి బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ. దానికి బలమైన కార్యకర్తలు ఎక్కడున్నారు? నీకు కానీ జనసేనకు కానీ బలమైన కార్యకర్తలు ఈ రోజు వరకు లేరు. ఊరకనే వస్తే సినిమా గ్లామర్తో జనం రావాల్సిందే కానీ జనసేనకైనా అదేవిధంగా జనసేనకు కూడా నేను చెప్పేది అదే, కార్యకర్తలను ఎస్టాబ్లిష్ చేయాలి. జిల్లాల్లో కార్యకర్తలను ఎస్టాబ్లిష్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, నేనేదో చేస్తాను అనేది ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు పడిపోతాయి అనుకుంటే అంత సినిమా లేదు. ఎందుకంటే 2 సార్లు 2014లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేసిన వాళ్ళు పరిస్థితి దారుణం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధమైన లబ్ధి పొందాల? నిన్ను 12 సంవత్సరాలుగా సాగుతున్నారు. నీ ఓదార్పు యాత్ర అయితే ఇతరత్ర ఏ యాత్ర అయితే అన్నింటిలో ఒక భాగస్వామ్యం వహించి నిన్ను 12 సంవత్సరాలు నిన్ను మోసిన వాళ్ళ పరిస్థితి ఈరోజు దారుణంగా ఉంది కాబట్టి నువ్వు 2.0 కంటే కార్యకర్తలను ఎస్టాబ్లిష్ చేసి మంచిగా పార్టీ నడపాలా. ఫ్రెష్ బ్లడ్తో నిన్ను అభిమానించి, నీకు ఎవరు చెప్పకూడదు నేను పెద్ద అనుకోవాల్సినంత అవసరమే లేదు. నీకు ఎవరైనా చెప్పచ్చు, ఎవరైనా చెప్పాలా, నువ్వు స్వీకరించాలా. ఆ గుణం ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ గుణంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. 20 సంవత్సరాల తర్వాత అయ్యాడు ముఖ్యమంత్రి. కాబట్టి నేనేం చెప్తానంటే మీ తండ్రి బాటల్లో నువ్వు నడవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, కార్యకర్తలను దగ్గర తీయాలని నేను కోరుతున్నాను. రైట్ సార్, ఇది అనలిస్ట్ అలాగే ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ పునరాలోచన చేయాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని, వ్యవహార శైలిని కూడా మార్చుకోవాలి. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా ప్రధాన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం పార్టీకి పూర్తిగా దూరం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా అలర్ట్ కాకపోతే పూర్తిగా ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.